రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలకి మహర్దశ పట్టిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి అమ్మఒడి ఇస్తే తాము కుటుంబంలో చదువుకునే వారందరికీ తల్లికి వందనం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగని గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో గురువారం తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ పంపిణీ చేశారు. అనంతరం స్కూల్లో నూతనంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంతో పోలిస్తే స్కూల్ ఫీజులు రద్దు చేసి అంజుమన్ ఇస్లామియా స్కూల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా కమిటీ కార్యదర్శి సైదా, సఫీరు మౌలానా, అబ్దుల్ రెహమాన్, షౌకత్, స్కూల్ హెడ్ మాస్టర్ షాహీనా బేగం, టీడీపీ నాయకులు చిట్టిబాబు, ఏడుకొండలు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికంగా ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి ఉపాధ్యాయులతో కలిసి ఆ పాఠశాల యొక్క అభివృద్ధి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని కనుక్కునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ పిల్లవాడిని చదివిస్తావు తల్లి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని చదివించండి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో 9 పిల్లలున్నా కూడా ఆ 9ని చదివించడానికి తలా 13,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఆ ఇంట్లో 3 పిల్లలున్నా కూడా ఒక్కడి కోసమే 13,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు 9 ఉంటే 9కి కూడా 13,000 ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా విద్యా సంవత్సరం మొదటి రోజులో యూనిఫామ్స్ తో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పూర్తిగా 3 యూనిఫామ్లు, షూస్, అలాగే పుస్తకాలు, అలాగే బ్యాగ్స్ తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సెమిస్టర్ విధానంతో గతంలో పిల్లలు బరువు మోయలేక, పిల్లలు ఏదైతే చదువుకునేటువంటి పుస్తకాల బరువు మోయలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు పక్కన పెట్టి ఈరోజు సెమిస్టర్ విధానంతో పుస్తకాలను తగ్గించి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు, అంతేకాకుండా 10వ క్లాస్ లో మంచి మార్కులతో పాస్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన భవిష్యత్తును తెలియజేసేటువంటి విధంగా షైనింగ్ స్టార్స్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా 20,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో గతంలో కన్నా ఈరోజు మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా మౌలిక వసతులు కానీ, అలాగే స్కూల్ బోర్డ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు, సూచనలు చేసుకొని ఒక సమూలమైనటువంటి మార్పుతో జాతీయ స్థాయిలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడమే కాకుండా ముఖ్యంగా గ్రీన్ పాస్పోర్ట్ పేరుతో పిల్లల్లో వారికి పచ్చదనం పట్ల అవగాహన కల్పించేటువంటి విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు ఒక మొక్కని బహుకరించడమే కాకుండా దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యతను తెలియజేసేటువంటి విధంగా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది.